హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే నిన్న ప్రొద్దుటూరు వచ్చినామన్నమాట. ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఒక చోటుకి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికైతే జమ్మలమడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. మేమందరం రెడీ అయినామన్నమాట. నేను, మా పిల్లలు, ఇదిగోండి మా పిల్లలు, మా బావేమో అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేమైతే జమ్మలమడికి పోవాలా బండి మీద. నిన్న వచ్చామండి, మా ప్రొద్దుటూరు అయితే వచ్చామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మేము మాతో పాటు మా వీధిలో వాళ్ళైతే బయలుదేరారనమాట. మా తమ్ముడు లేడు, హైదరాబాద్ వెళ్ళారు. ఇక ఒక బైక్ మీద అయితే నేను, బాబా, భవ్య, మా చెల్లి, ఇంకొక బండి మీద మా వీధిలో వాళ్ళు శేఖర్, సుప్రియక్క, బాన్వి, భవ్య అయితే దగ్గర ఎక్కారనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జమ్మలమడుగు దగ్గర కన్నెలూరుకి అయితే వెళ్తున్నామండి. ఇదైతే బైపాస్ రోడ్డు, ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్ అనమాట. ఇదిగోండి జమ్మలమడుగు ఎంటర్ అయితే అయినాము. కన్నెలూరుకి వెళ్ళాలంటే ఇదిగోండి ఫస్ట్ యాడ్చి అయితే వస్తుంది. ప్రొద్దుటూరు నుంచి వెళ్ళే వాళ్ళకైతే కొద్దిగా అంటే యాడ్చి దాటినమ్మంటే కొంచెం లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట కన్నెలూరుకి. నిజంగా అండి కన్నెలూరు కడియాలు చాలా ఫేమస్ అనమాట. నా చిన్నప్పటి నుంచి అయితే బాగా మంచి ప్రసిద్ధి చెందిన ఊరు. ఈ కడియాలు దేనికి వేసుకుంటారు అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఈ కడియాలు అంటే ఏదైనా కాలు నొప్పి, ఏదైనా సడుగు నొప్పి, వాయి, ఇంకా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఏదైనా ఉన్నా, అలాగే చిన్నపిల్లలకైతే పాటు కాకుండా వేస్తారనమాట. దిష్టికి అన్నిటికైతే వేస్తారండి. ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అయినప్పటి నుంచి చాలామంది మేమేస్తాం అని అయితే పిలుస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ స్టార్టింగ్లో మనం వెళ్ళకూడదు అనమాట. ఇదిగోండి వీడియోలో నేను చూపిస్తున్నా. అంటే చిన్నప్పటి నుంచి అంటే చాలా ఏళ్ళ తరబడి నుంచి వేస్తున్నది ఎక్కడ అంటే ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ ఇట్టే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్తే లాస్ట్లో మనకి ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే వీలు ఉండదండి. అక్కడే బండ్లు అయితే ఆపుకోవాలన్నమాట. ఇదిగోని ఇట్టే స్ట్రైట్గా వెళ్ళాలి. అంటే దాదాపు లోపల అంటే అక్కడ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి లోపలికి. ఈరోజు అమావాస్య కదా, చాలామంది వస్తున్నారనమాట. మామూలుగా చీకట్లో నుంచే ఫుల్గా ఉంటారనమాట. కావాలంటే మీరు నమ్మకుండా ఉంటే వీడియోలో చూడండి ఎంతమంది జనాలు ఉంటారో. మామూలుగా నార్మల్గా వెళ్ళినా కూడా ఎప్పుడు జనాలు ఉండనే ఉంటారు. అంటే మామూలు అమావాస్యకైనా కూడా ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ జనాలు. నిజంగా అండి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ కడియాలు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగా పనిచేస్తాయి. ఇదిగోండి ఇట్లనే స్ట్రైట్గా లాస్ట్ దాకా అయితే వచ్చేసేయాలి. చాలామంది అండి కార్లు వేసుకొని, వెహికల్స్ వేసుకొని చాలా దూరం నుంచి వస్తారనమాట ఇక్కడికి. ఇప్పుడు చూడండి, నేనే ఖమ్మం నుంచి వచ్చిన అంటే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అంత బాగా పనిచేస్తుంది కాబట్టి వచ్చినామన్నమాట ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడ బైక్ అయితే పెట్టేసినాం అనమాట. ఎందుకోసం అంటే ఇక వెళ్ళడానికైతే ఉండదు. చూడండి వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఇవన్నీ అంటే ఇక్కడే ఆపేసుకోవాలన్నమాట బండ్లు. ఇక్కడ ఆపేసుకొని లోపలికి కొద్ది దూరం అంటే సందులో ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నారు, కానీ మేమైతే లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర వేయించుకున్నాము. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. చూడండి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆపుకున్నారనమాట. మార్నింగ్ 7:30కే అండి. ఏంటంటే ఇప్పుడు మేము వచ్చేసరికి కరెక్ట్గా 8 అయింది. హాఫ్ అన్ అవర్ జర్నీ మాకు. చూడండి ఎంతమంది అంటే బండ్లు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో, వెహికల్స్. మీకు మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ కూడా చూపిస్తా ఎన్ని వెహికల్స్ ఉన్నది. ఇదిగోండి ఇట్లా సందు ఉంది కదా, ఈ సందులోకి అయితే నడుచుకుంటూ పోవాలన్నమాట. ఇక్కడే స్లిప్పర్స్ అయితే వదిలేయాలి. ఇక్కడే పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఇక్కడికి రండి అని. ఎవరి నమ్మకం వాళ్ళది. మేమైతే ఇక్కడ నుంచి
రైట్ సైడ్కి అయితే వెళ్ళామన్నమాట. లెఫ్ట్ సైడ్లో కూడా ఉంది, రైట్ సైడ్కి వచ్చాము. ఇక్కడ టెంకాయలు అమ్ముతూ ఉంటారు, ఇక్కడ టెంకాయలు తీసుకోవాలి మనము. టెంకాయలు తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఎల్లో కలర్ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట అమ్మవారు ఉంటుంది. అక్కడే వాళ్ళు లోపల కడియాలు అయితే వేస్తారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో వస్తున్నారు. ఇటు పక్క మీరు గమనించుకున్నట్టయితే ఇక్కడ టెంకాయలు కొట్టున్నారు కదా, 2 సంచులు నిండినాయి అనమాట టెంకాయలు. మేము వచ్చినప్పుడు ఒక సంచి అయితే తీసేస్తున్నారు. ఇదిగోండి ఇంకొక సంచి కూడా నిండిపోయింది అంటే అప్పటికి మీరు అర్థం చేసుకోండి ఇక్కడికి ఎంతమంది జనాలు వస్తారో. క్యూ లైన్ చూడండి ఎంతవరకు ఉందో. లోపల మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే కడియాలు అయితే వేస్తారు అనమాట. లోపల అమ్మవారు అక్కడ మనకి కడియాలు అయితే వేస్తారు. ఇదిగోండి ఇక్కడే అనమాట కడియాలు అయితే వేస్తున్నారు. ఈరోజు అయితే చాలా మంది జనాలు వచ్చారండి, అమావాస్య ఆదివారం కాబట్టి. ఈ కడియాలకైతే డబ్బులు తీసుకుంటారండి. మనకు మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు కడియానికి తాయతికి ఎంత అనేసి. ఇదిగోండి మేము ఇక కడియాలు వేయించుకొని బయటకు అయితే వచ్చేసినాము. నేను బావ పిల్లలను మా చెల్లి అందరం అయితే వేయించుకున్నాం అనమాట. కడియాలు వేయించుకొని ఇదిగోండి ఇక రిటర్న్ అయితే బయలుదేరినాం అనమాట. మేము అక్కడ వాళ్ళు టెంకాయ ఇస్తారు అనమాట. టెంకాయ మనకి దిగదీసి ఇస్తారనమాట. మనం బయట కొట్టేసి ఆ టెంకాయ అయితే వెంట తెచ్చుకోవద్దు అనమాట. ఇదిగోండి కాళ్ళు కూడా వేసుకొని వచ్చారనమాట ఇక్కడికి. ఇప్పుడు మీరు చూడండి వెహికల్స్ ఎన్ని పార్కింగ్లు ఉన్నాయి, ఆటోలు, బైక్లు చూడండి ఎంతమంది ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చారనమాట. అనంతపురము, గుంటూరు, విజయవాడ అక్కడి నుంచి కూడా వచ్చారండి కడియాలు వేయించుకోవడానికి. అంత ప్రసిద్ధి అనమాట గుడి బయట నుంచి. ఇక మేము ఇక కడియాలు వేయించుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తా ఉన్నాము. ఇంటికి వెళ్తుంటే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు అని కదా, కాబట్టి ఇక్కడ ఒక గుడి దగ్గర అయితే అమ్మవారి పుట్టినరోజు వేడుకలు అయితే వేస్తున్నారు అనమాట. ఇక ఎలాగో మేము మార్నింగ్ నుంచి అంటే ఫాస్టింగ్లోనే ఉన్నామన్నమాట. అంటే కడియాలు వేయించుకొని వచ్చినాం కదా, ఏం తినకూడదు అనేది మా ఉద్దేశము. ఇంకా ఇదిగోండి అందుకే గుడి దగ్గర వచ్చినాము. చాలా బాగా ఇక్కడైతే సుంకులమ్మ అమ్మవారి పుట్టినరోజు వేడుకలు అయితే వేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు అనమాట. అంటే ఈ అమ్మవారి దర్శన భాగ్యం మాకు కలిగినందుకు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నిజంగా చాలా ఆనందం కూడా అనిపించింది అనమాట. ఇక మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. అమ్మవారికి టెంకాయ కొట్టేసి ఇక ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అందరూ అర్చన అయితే వేస్తున్నారు అనమాట. కుంకుమార్చనకి 35 అందరూ అయితే కూర్చున్నారండి ఇక్కడ కుంకుమార్చనకి. ఇక మేము దర్శనం చేసుకొని ఇదిగోండి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు వేడుకలు కదా, ఇక్కడ వీళ్ళైతే 2 కేకులు అయితే పెద్ద పెద్ద కేకులు అయితే తయారు చేశారనమాట. చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడే కాదు మొత్తము మా సైడ్ అయితే ప్రతి అమ్మవారి గుడి అండి, చిన్న గుడి అయినా సరే ప్రతి అమ్మవారి గుడి దగ్గర అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట. మామూలుగా మా ఊర్లో కూడా పెద్దమ్మ గుడి దగ్గర అయితే ఏర్పాటు చేశారు. కానీ మేము ఇట్లా వచ్చినాం కదా, ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో అనుకున్నాము. కానీ మాకు దారి మధ్యలోనే అమ్మవారి దర్శనం ఇలా కలిగినందుకు చాలా సంతోషం అనిపించింది మాకైతే. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇక్కడే టిఫిన్ కూడా వేసేసామండి. ఇదిగోండి ఇది అమ్మవారి కేక్ అనమాట. చాలా బాగుంది కదా, చాలా పెద్దగా అయితే చేయించారు. ఇక్కడైతే ఇంకా ప్రసాదం అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా మేము ఇక్కడే టిఫిన్ కూడా చేసేసామన్నమాట. ఇక్కడ ఏం చేశారంటే టిఫిన్ వచ్చేసి పప్పు పొంగలి, చట్నీ, సాంబార్ అయితే వేసి పెట్టారండి. చాలా బాగా అంటే మంచిగా వేసిందనమాట. ఇక మేము ఇక్కడే టిఫిన్ కూడా వేసేసుకుని ఇక మేము మళ్ళీ ప్రొద్దుటూరుకి అయితే బయలుదేరాము.